జెమినీ టీవీ బామలు సత్యభామలు షో స్టార్ట్ అయిన తర్వాత ఎంతో మంది అక్కలు చెల్లెళ్ళు ఎంతో ఆదరిస్తున్నారు, మీ ప్రేమను చూపిస్తున్నారు. మీ ఆదరణ అభిమానంతో మన షో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది. సో మీ అందరికీ పేరు పేరున రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో హల్మితి హబీబో ఆడబోయే బామలు సత్యభామలు, వెల్కమ్. రాఖీ శుభాకాంక్షలతో మన ఫస్ట్ రౌండ్ మొదలు పెడుతున్నాం. హలో అండి, మీ పేరేంటి? భాగ్యశ్రీ. భాగ్యశ్రీ. బావ పేరేంటి? అజయ్ కుమార్. భాగ్యశ్రీ, పెళ్లికి ముందు రాఖీ పండుగ సెలబ్రేషన్స్ ఎలా ఉండేవి, పెళ్లి తర్వాత ఎలా ఉన్నాయి? పెళ్లికి ముందు అంటే అన్నయ్యను కంపల్సరీ రాఖీ కట్టడం అలా ఉండేది. పెళ్లి తర్వాత అంటే ఓన్లీ మనకు టైం కుదిరినప్పుడు వెళ్ళి కట్టడం అలా జరుగుతుంది. మీకు ఎంతమంది బ్రదర్స్? ఒక్కడే బ్రదర్, అన్న. అన్నయ్య. సో పెళ్లి తర్వాత ఏమైనా మిస్ అయ్యారా? ఏ ఇయర్ అన్నా? ఆఫ్టర్ మ్యారేజ్ అసలు రాఖీ కట్టలేదు ఇప్పటి వరకు అన్నయ్యకి. ఈసారి వెళ్ళాలి కట్టాలి అని చెప్పేసి డిసైడ్ అయినాను. నేను రీసెంట్ గా ఒక పెద్ద ఆయన చూసా, ఆల్మోస్ట్ 70-80 ఇయర్స్ పర్సన్ ట్రావెల్ చేస్తూ. ఎందుకు అంటే ఈ రోజు రాఖీ పండుగ, మా చెల్లి దగ్గరికి వెళ్ళి నేను డెఫినెట్ గా ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు జీవితంలో మిస్ కాకుండా రాఖీ కట్టించుకుంటున్నా, ఈ సంవత్సరం కూడా వెళ్తున్నాను అన్నారు. అప్పుడు నాకు చాలా ఎమోషన్ అయ్యా అనమాట. సో రియల్లీ గ్రేట్ బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అని. సో నిజంగా అలానే అనిపిస్తూ ఉంటుంది మిస్ అయినప్పుడు. సో తనకు ఇవ్వండి ఒకసారి. మీకు బ్రదర్స్ ఉన్నారా? లేదు, బిఫోర్ మ్యారేజ్ మేము 3 sisters. ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్ సైడ్ అత్తమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళు 4 బ్రదర్స్. సో పెళ్లికి ముందు బ్రదర్స్ లేకపోయినా పెళ్లి తర్వాత నాకు బ్రదర్స్ అయ్యారు. బ్రదర్స్ ఎవ్రీ ఇయర్ వాళ్ళకి నేను రాఖీ కడతాను. నాకు రిటర్న్ గా శారీ గిఫ్ట్ లేదా జ్యువెలరీ, మనీ ఏదైనా వీళ్ళ నుంచి. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆఫ్టర్ మ్యారేజ్ అన్నలు వచ్చారు, గిఫ్ట్లు వస్తున్నాయి. సో గిఫ్ట్ మ్యాండేటరీ కాదు, కానీ చెల్లెళ్ళు అందరూ మ్యాండేటరీ కాదనే కలెక్షన్ బాగా కలెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. సో అది కూడా సో క్యూట్. మీ పేరు? స్వప్న. స్వప్న, మీ బ్రదర్ ఉన్నారా? ఓన్ బ్రదర్, తమ్ముడు గానీ? ఇద్దరు. ఒకరు రీసెంట్ గా చనిపోయారు, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో చనిపోయింది అన్నయ్య. ఎందుకు చనిపోయారు అంటే ఏది చెప్పలేదు మాకు. ఏదైనా షేర్ చేసుకోవాలా, చెప్పుకోపోతేనే ఏది తెలియదు. నిజంగా ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోకపోయినా, ఇంట్లో అమ్మా నాన్నకి చెప్పకపోయినా సిస్టర్స్ చెప్తారు. చాలా మంది చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏదైనా తర్వాత చెప్తా, తెలుస్తుంది, లాస్ట్ దాకా తెలుస్తుంది అన్నాడు. లాస్ట్ దాకా ఏం తెలియలేదు. ఎలా ఉండేది అంటే ముందు అంటే అన్నయ్య బాగా అర్థం చేసుకుంటాడు మాకు. సో ప్రతి రాఖీకి గుర్తొస్తాడు తను. ఈ ఇయర్ మిస్ అయిపోయినాం మేము. ఈ ఇయర్ ఏం మిస్ అవ్వలేదు. ఈ ఇయర్ నేను మీ బ్రదర్ గా మీరు రాఖీ కట్టారు కాబట్టి. అండ్ ఇక్కడ రాఖీ కట్టినోళ్ళే కాదు, చూస్తున్న వాళ్ళు కూడా నిజంగా మన రిలేషన్. సో గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. మరొకసారి హ్యాపీ రక్షాబంధన్. సో ఇప్పటి వరకు ఈ పండగ అండ్ ఇక మీదట ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఓకే, హ్యాపీ రాఖీ. సో ఇప్పుడు టంగ్ ట్విస్టర్ తో పాటు సినిమా క్విజ్ యాడ్ చేసాం. మీరు ఏదొస్తుందో చూద్దాం. ఓకే, ఒక చిట్టి తీయండి. సినిమా క్విజ్ అయితే చాలా ఈజీ. టంగ్ ట్విస్టర్ రెడీయా? జాగ్రత్తగా చూడు, నేను ఒకేసారి చెప్తా. ఓకే. రాళ్లలో రాళ్లతో, ఇసుకల్లో ఇసుకతో రాశారు 2 పేర్లు. నువ్వు ముందు చదువు అని గొడవ పడుతున్నారు మొగుడు పెళ్ళాలు. ఏమండో ఇది విన్నారా? రాళ్లలో రాళ్లతో, ఇసుకల్లో ఇసుకతో రాశారు 2 ప్రేమికులు. 2 పేర్లు. నువ్వు ముందు చదువు అని గొడవ పడుతున్నారు మొగుడు పెళ్ళాలు. మళ్ళీ మొత్తం చెప్తే మళ్ళీ చెప్పాలి. ఇలా ముక్కలు చేసి అతకూడదు. కిచిడి కాదు ఇది. రాళ్లల్లో రాళ్లతో, ఇసుకలో ఇసుకతో రాశారు 2 పేర్లు. నువ్వు ముందు చదువు అని గొడవ పడుతున్నారు మొగుడు పెళ్ళాలు. రాళ్లలో రాళ్లతో, ఇసుకల్లో ఇసుకతో రాశారు 2 పేర్లు. నువ్వు ముందు చదువు అని గొడవ పడుతున్నారు మొగుడు పెళ్ళాలు. సూపర్ ఫాస్ట్ గా చెప్పు ఇప్పుడు. సూపర్ రాళ్లలో రాళ్లతో, ఇసుకల్లో ఇసుకలతో రాశారు 2 పేర్లు. నువ్వు ముందు చదువు అని గొడవ పడుతున్నారు మొగుడు పెళ్ళాలు. ఓకే, గట్టిగా చెప్పట్లు మా సిస్టర్ కి.